జై శ్రీమన్నారాయణ. జ్ఞానానందవయం దేవం నిర్మలాస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ఉపాస్మయ. అందరికి కూడా ముందుగా విశ్వాసనామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అందరికి కూడా కష్టాలన్నీ తొలగిపోయి అన్నీ శుభాలే కలగాలని, ఆ యొక్క లక్ష్మీనారాయణ స్వామి యొక్క అనుగ్రహం కలగాలని, అందరినీ కూడా ఆ స్వామివారి చల్లని చూపులతో చూడాలని ఆకాంక్షిస్తూ మనం ఏప్రిల్ నెల మాస ఫలితాల గురించి తెలుసుకుందాం. సంవత్సర గోచార ఫలితాలు. ప్రతి సంవత్సరము ఉగాది సందర్భంలో చేసే పంచాంగ శ్రవణంలో భాగంగా సంవత్సర గోచారాన్ని తెలియజేస్తారు. సాధారణంగా కూడా జరుగుతున్న సంవత్సరంలో తమకు సంబంధించిన శుభాశుభాలను తెలుసుకోవడం కూడా సంవత్సర గోచార ఫలితమే. ఈ విధానంలో ముఖ్యంగా ఆ యొక్క సంవత్సరం శని, గురు, రాహు, కేతుల సంచారం ప్రధానంగా గమనిస్తారంటే సంవత్సరం పొడవునా కూడా ఎక్కువ కాలం ఉండే గ్రహాలంటే ఇవే. అంటే శని 2.5 సంవత్సరాలు, గురువు 1 సంవత్సరం, రాహు, కేతులు ఒకే రాశిలో సంవత్సరంన్నర సంచరిస్తారు. కాబట్టి ముఖ్యంగా ఈ గ్రహాలను ఎక్కువగా లెక్కలోకి తీసుకుంటారు. శని సంచరించే రాశి తమకు అనుకూలమా ప్రతికూలమా అని చూసుకోవడం అనేది కూడా ఉంటుంది. ఈ క్రమంలో తమ జన్మరాశికి శని 12, 1, 2 రాశుల్లో సంచరిస్తే దాన్ని ఏలినాటి శని అని, 4వ స్థాన సంచారం అర్ధాష్టమ శని అని, 8వ రాశిలో సంచారాన్ని అష్టమ శని అనే పేరుతో తెలుపుతారు. ఈ కాలంలో విశ్రాంతి లేకపోవడం, అంటే 12వ స్థానంలో ఉంటే విశ్రాంతి లేకపోవడం, తమ ఉన్న రాశిలోనే ఉంటే శరీరకరమైన ఇబ్బందులు, 2వ స్థానంలో ఉంటే అది కుటుంబ స్థానం, ధనస్థానం కాబట్టి ఆర్థికపరమైన ఇబ్బందులు, కుటుంబ కలహాలు ఉంటాయి. 4వ స్థానం అంటే అర్ధాష్టమ శని, అంటే దీన్ని సౌఖ్యం అంటే సుఖం లేకపోవడం. 8వ స్థానంలో ఉంటే అనుకోకుండా నష్టాలు కలగడం, అనారోగ్య సమస్యలు రావడం అనేది జరుగుతాయి. ఈ క్రమంలో తెలియబడుతూ ఉంటాయి, ఇవన్నీ కూడా తెలియజేయబడుతూ ఉంటాయి. శని యొక్క దృష్టిని కూడా పరిశీలించడం చాలా సాంప్రదాయం. శని తను ఉన్న రాశి నుండి 3, 7, 10 స్థానాలను చూస్తూ ఉంటాడు. ఈ రాశిలో తమ జన్మరాశి ఉన్నప్పటికీ జాగ్రత్తలు తీసుకోవడం అవసరంగా సూచిస్తారు. అంతేకాకుండా శని సంచరిస్తున్న రాశి, శని దృష్టి ఉన్నటువంటి రాశులు తమ జన్మరాశి నుంచి ఏ భావాలు అవుతున్నాయో ఆయా భావాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం కూడా గోచారంలో ఒక భాగమే. శని ఒక్కొక్క రాశిలోనూ 2.5 సంవత్సరాల సంచారం వల్ల ఈ గ్రహ ఫలితాలకు అధికంగా గమనించడం సాంప్రదాయంలో ఉంది. సంవత్సర గోచార ఫలితాల అధ్యయనంలో శని ఫలితం అనేది చాలా కీలకమైనది. గురుగ్రహ సంచారాన్ని కూడా సంవత్సర గోచారంలో భాగంగా పరిశీలిస్తారు. ఎందుకంటే ఒక్క రాశిలో 1 సంవత్సరం పాటున గురువు గ్రహం సంచరిస్తూ ఉంటాడు. గురువు తానున్న రాశి నుంచి 5, 7, 9 రాశులను చూడడం వల్ల ఆయా రాశుల వారికి అనుకూలతలను తెలియజేయడం అనేది జరుగుతుంది. జన్మరాశి నుండి 2, 5, 7, 9, 11 రాశిలో సంచరిస్తున్నప్పుడు ఆర్థిక, సంతాన, వైవాహిక సంతృప్తి, లాభాలను జాతకుడు పొందవచ్చు. గురు దృష్టి ఉన్నటువంటి భావాల్లో లోపాలున్నా కూడా సరిదిద్దబడతాయి. ఆ సంవత్సరంలో ఏ కార్యక్రమాలకు అనుకూలమో ఏ కార్యక్రమాలకు ప్రతికూలమో కూడా గురుగ్రహ గోచారం ద్వారా గమనించవచ్చు. నూతన సంకల్పాలు నెరవేరడానికి, వివాహ సంతానాది అంశాలు పరిపూర్ణత కోసం గురుగ్రహ గోచారం అనుకూలంగా ఉండే విధంగా చూస్తుండడం సాంప్రదాయం. ఇక రాహుకేతుల విషయానికి వస్తే, రాహుకేతులు తామున్న రాశులకు అనుసరించే భావాలకు సంబంధించిన అశుభ ఫలితాలను ఇస్తూ ఉంటారు. ముఖ్యంగా 3, 6, 11 స్థానాల్లో తప్ప మిగిలిన స్థానాల్లో ఆయా భావాలకు లోపాలను తెలియజేయడం గోచార సాంప్రదాయం. ఏదైనా శుభగ్రహంతో కలిసి ఉన్నప్పటికీ ఆ గ్రహం యొక్క శుభత్వాన్ని తగ్గించే విధంగా
రాహు కేతు గ్రహాలు అనేవి ఉంటాయి. అందువల్ల ప్రతి రాశి వారికి రాహువు కేతు ఉన్నటువంటి భావాలను జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. శని గురు రాహుకేతులు అధిక కాలంలో ఒక రాశిలో సంచరించడం వల్ల సంవత్సర ఫల నిర్ణయంలో వీరి ప్రాధాన్యం అధికంగా ఉంటుంది. ఇక మాస గోచార ఫలితాలను ప్రభావం చేసే గ్రహాలు ఏమిటో వాటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఒక మాసం తమకు అనుకూలమా ప్రతికూలమా అని గమనించేటందుకు రవి కుజ శుక్ర బుధ గ్రహాలను గమనించడం అనేది సాంప్రదాయం. సూర్యుడు 3, 6, 10, 11 రాశుల్లో సంచరించే సమయంలో మాత్రమే శుభ ఫలితాలను ఇస్తాడు. మిగిలిన సమయాల్లో అతడు సంచరించే రాశి దృష్టి ఉన్న సప్తమ రాశి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వేరువేరు జన్మరాశుల వారికి రవి సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి రాశులు ఏ భావాలైతాయో గమనించి వాటికి అనుకూలమైన ఫలితాలను నిర్దేశించాల్సి ఉంటుంది. రవి గోచారంలో వ్యతిరేకంగా ఉన్న సమయంలో అధికార ప్రభుత్వ సంబంధమైన సమస్యలు, అనారోగ్య లోపాలకు, మానసికమైన ఒత్తిడులకు అధికమైన అవకాశం అనేది చాలా ఉంటుంది. అదేవిధంగా కుజుడు గోచారంలో అననుకూలమైన రాశులలో సంచరిస్తుంటే చిన్న చిన్న ప్రమాదాలు, ఒత్తిడులు, శరీరకమైన అనారోగ్యాలు, నొప్పులకు అవకాశం అనేది అధికంగా ఉంది. అంతేకాకుండా సామాజికంగా అప్పులు పెరగడం, శత్రుత్వాలు అధికం కావడం కూడా ఉంటుంది. తగిన దాన ధర్మాలు అవసరమవుతాయి. 3, 6, 11 రాశుల్లో మాత్రమే శుభ ఫలితాలను కుజుడు ఇచ్చినప్పటికీ తాను సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి 4, 7, 8 రాశులను కూడా ఫలితాల విషయంలో లెక్కలోకి తీసుకోవాలి. బుధుడు గోచారంలో అననుకూలమైన ప్రదేశాల్లో ఉన్నప్పుడు వ్యాపారాదులలో లోపాలకు అధికమైన అవకాశం అనేది ఉంటుంది. పెట్టుబడులు అనేవి ఫలించవు. స్ఫురణ శక్తి అనేది లోపిస్తుంటుంది. శారీరక చైతన్యం తగ్గిపోయే సూచనలున్నాయి. కొంత బలహీన మనస్తత్వం, ఆలోచన తత్వంలో లోపాలకు అవకాశం అనేది కలుగుతుంటుంది. రోగ నిరోధక శక్తి లోపించడం వల్ల కలిగే సమస్యలు అనేవి పెరుగుతాయి. బుధుడు 2, 4, 6, 8, 10, 11 స్థానాల్లో శుభ ఫలితాలను ఇస్తాడు. తాను చూస్తున్న భావాలకు కూడా శుభాన్ని ఇస్తాడు. శుక్రుడు అధిక స్థానాల్లో గోచారిత్యా అనుకూలంగా ఉన్నప్పటికీ, అంటే శుక్రుడు అధిక స్థానాల్లో శుభ ఫలితాన్ని కలిగజేస్తాడు. బలహీనమైన గోచార ఫలితాలు ఇచ్చే స్థానాల్లో అంటే 6, 7, 10 స్థానాల్లో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు అనేవి ఉంటాయి. అంటే ఆ స్థానాల్లో ఉంటే శుక్రుడు చెడు ఫలితాన్ని ఇస్తాడు. బలహీనమైన గోచార ఫలితాలు ఇచ్చే స్థానాల్లో మనోభిష్టాలు నెరవేరక ఇబ్బంది అనేది పడుతూ ఉంటారు. శుక్రుడు ఒక రాశిలో సంచరించే కాలంలో మానసిక వ్యవహారాలు, ఆకర్షణలో లోపాలు, ఇబ్బందులకు అవకాశం అనేది ఉంటుంది. అవగాహన లోపాలుంటాయి. శరీరంలో హార్మోన్ల లోపాలు ఏర్పడతాయి. సమతుల్యమైన భావాలు దెబ్బతింటాయి. శుక్రుని విషయంలో 6, 7, 10 రాశుల సంచారం మాత్రం లోపమైనది. 6వ స్థానం సంచారం అధికమైన లోపంగా పరిగణిస్తారు. భార్యాభర్తల మధ్యలో అభిప్రాయ భేదాలకు కూడా ఇటువంటి అంశాలు కారణమవుతాయి. మానసికమైన ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది. ఒక నెల రోజులు కొంత ఎక్కువ తక్కువలతో కూడుకున్న రోజుల్లో సంచరించే గ్రహాలు ఇవి. అందువల్ల వీటి ద్వారా కలిగే ఫలితాలు ఆ మాసాదులకు చెంది ఉంటాయి. అయితే శుభ సమయంలో కార్యక్రమం ప్రారంభించి పూర్తి చేయడానికి ఇటువంటి అనుకూల గ్రహ సంచారాదుల వల్ల ఫలితం అధికంగా ఉంటుంది. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. మనం ఇప్పుడు ఈ వీడియోలో ఏప్రిల్ నెలలో మకర రాశి వారి యొక్క గోచార ఫలితాల గురించి తెలుసుకుందాం. ముందుగా రవి ఫలితాలు. మకర రాశి వారికి రవి 13 ఏప్రిల్ వరకు 3వ స్థానంలోను, 14 ఏప్రిల్ నుంచి 30 వరకు 4వ స్థానంలోనూ సంచరిస్తూ ఉన్నాడు. 3వ ఇంట సంచరించే రవి భగవానుడు శుభ ఫలదాత. 3వ రాశిలో
సంచరించే రవి వలన మంచి ఆరోగ్యం కలుగుతుంది. నిత్యం సంతోషంగా ఉంటారు. బంధుమిత్రుల కలయిక, ధనలాభాలు ఉంటాయి. సంతాన సౌఖ్యము కలుగజేస్తాడు. ఇష్టమైన కోరికలు తీర్చుకోవడం అనేది జరుగుతుంది. స్థానలాభము, శత్రువులపై జయం కలుగుతుంది. ధైర్యంగా అన్ని పనులు కూడా పూర్తి చేస్తారు. సోదరుల సహకారం లభిస్తుంది. ఉద్యోగంలో అభివృద్ధి అనేది కలుగుతుంది. అంటే ఇందులో ఈ స్థానంలో అంటే 13వ తారీఖు వరకు 100% శుభ ఫలితాలు జాతకుడు పొందుతాడు. దాని తర్వాత 14 ఏప్రిల్ నుంచి 30 ఏప్రిల్ వరకు 4వ స్థానంలో సంచరించే రవి వల్ల కొన్ని చెడు ఫలితాలు అనేవి కలుగుతాయి. అంటే సరైన ఆహార పానీయాలు దొరకకపోవడం, ప్రయాణాల్లో ఇబ్బందులు కావడం, అనారోగ్యము, అప్పుల వాళ్ళ ఒత్తిడి, సుఖనిద్ర అనేది లేకపోవడము, వాహన ప్రమాదాలు, కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లేకపోవడము, తల్లితో విభేదాలు, తల్లికి అనారోగ్య సమస్యలు రావడం వంటివి జరుగుతాయి. ఇందులో రవి తామ్రమూర్తిగా ఉండడం చేత అందులో 3/4 అంటే 75% అశుభ ఫలితాలు జాతకుడు పొందే అవకాశం అనేది ఉంది. తర్వాత కుజ ఫలితాలు. మకర రాశి వారి కుజుడు 7వ భావంలో స్థితి చెంది ఉన్నాడు. 7వ రాశిలో సంచరించే కుజుడి వలన మంచి భోజనానికి, వస్త్రాదులకు లోటు అనేది ఏర్పడుతుంది. బంధువులతో ఎడదరిపి లేని విరోధాలు అనేవి సంభవిస్తాయి. ఇబ్బంది కలిగించే మాటలు వినవలసి రావడము, పుత్రులతోనూ సోదరులతోనూ వివాదాలు కలగడము, అధికంగా కోపం రావడము, కలత్రంతో గొడవలు, వ్యాధి, అనారోగ్యం, నేత్ర ఉదర వ్యాధులు సంక్రమిస్తాయి. తర్వాత బుధుడు యొక్క ఫలితాలు. మకర రాశి వారికి బుధుడు 3వ రాశిలో స్థితి చెంది ఉన్నాడు. 3వ ఇంట బుధ సంచారం వల్ల ధన నష్టము, ధైర్యం సన్నగిలడం, బంధువులతో వైరము, మతిమరుపు, మందబుద్ధి అనేది కలిగి ఉండడం, మనసుకు కష్టం కలగడం, శరీరంలో బలం తగ్గడము, సోదర సహకారం అనేది లేకపోవడము, అశుభ కార్యాలు చేయవలసి రావడము, ప్రయాణాల్లో కష్టాలు అనేవి కలుగుతూ ఉంటాయి. వీటిలో 70% అవిశుభ ఫలితాలు గోచరిస్తాయి. కారణం ఏంటంటే ఈ రాశి వారికి బుధుడు రజితమూర్తిగా ఉండడం చేత. తర్వాత గురుడు యొక్క ఫలితాలు. మకర రాశి వారి గురుడు 5వ భావస్థితుడై ఉన్నాడు. 5వ స్థానంలో సంచరించే గురుడి వలన ధనలాభము, అనుకున్న పనులు పూర్తి కావడం వలన సంతోషాన్ని పొందడం, బంధు సౌఖ్యము, అధికారము, ఇంట్లో శుభకార్యాలు చేయడము, సంతానపరంగా ఆనందంగా ఉండడము, విద్యా విజ్ఞాన ప్రాప్తి, సాంఘిక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడము, మత గురువులతో సమావేశం కలగడం వంటి శుభకార్యాలు జరుగుతాయి. అంటే ఈ రాశిలో గురుడు సువర్ణమూర్తిగా ఉండడం చేత 100% శుభ ఫలితాలు జరిగే అవకాశం అనేది ఉంది. తర్వాత శుక్రుడి యొక్క ఫలితాలు. మకర రాశి వారికి శుక్రుడు 3వ భావంలో సంచరిస్తూ ఉన్నాడు. 3వ భావంలో సంచరించే శుక్రుడు వల్ల శుభ ఫలితాలే కలుగుతాయి. ఎందుకంటే సంపదలు కలుగుతాయి, వ్యాపారంలో విజయాలు సాధిస్తారు, వృత్తి ఉద్యోగాల్లో మెరుగైన ఫలితాలు ఉంటాయి, పేరు ప్రతిష్టలు ఉంటాయి, మతాధికారులతో చర్చలు జరుగుతుంటారు, విలాసవంతమైన వస్తువులు కొంటారు, లాభకరమైన విదేశీ ప్రయాణాలు ఉంటాయి, సోదరిమణులను కలవడం, వాళ్ళతో ఆనందంగా ఉండడం వంటి శుభ ఫలితాలు కలుగుతాయి. ఇందులో ఈ రాశిలో శుక్రుడు రజితమూర్తిగా ఉండడం చేత ఆ శుభ ఫలితాలు అనేవి ఎక్కువగా పొందే అవకాశం అనేది ఉంది. శని ఫలితాలు. మకర రాశి వారికి శని 3వ భావంలో సంచరిస్తున్నాడు. అంటే 3వ ఇంట సంచరిస్తున్నాడు. 3యంలో సంచరించే శని వలన శుభ ఫలితాలే కలుగుతాయి. అంటే ఇతరుల యొక్క సహకారం అనేది లభిస్తుంది, సోదరుల మూలకంగా లాభాన్ని పొందుతారు, ధైర్యంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు, శారీరక బలం పెరుగుతుంది, వృత్తి ఉద్యోగాల్లో అభివృద్ధి అనేది కనిపిస్తుంటుంది, వ్యాపారంలో విజయాన్ని పొందుతారు, పోటీలలో కానీ, కోర్టు కేసులో కానీ, ఇతర వాగ్వివాదాల్లో కానీ విజయాన్ని సాధిస్తారు, చిన్న చిన్న ప్రయాణాలు చేస్తారు, వాటి ద్వారా ప్రయోజనాన్ని పొందుతారు. ఈ రాశిలో శని తామ్రమూర్తిగా ఉండడం చేత వాటిలో 75% శుభ ఫలితాలను జాతకుడు పొందే అవకాశం అనేది ఉంది. తర్వాత రాహు యొక్క ఫలితాలు. మకర రాశి వారికి రాహు 3వ భావంలో సంచరిస్తున్నాడు. 3వ భావంలో సంచరించే రాహు వలన
శుభ ఫలితాలే కలుగుతాయి. ఎందుకంటే శరీర బలం అనేది పెరుగుతుంది. పట్టుదలతో కొన్ని కష్టతరమైన పనులను కూడా పూర్తి చేస్తారు. సోదరుల యొక్క సహకారం అనేది లభిస్తుంది. ధైర్యం పెరగడము, వ్యాపారంలో మెరుగైన ఫలితాలను పొందుతారు. తోటి ఉద్యోగుల సహకారాలు లభిస్తాయి. వారి యొక్క సహకారం లభించడం ద్వారా ఉద్యోగంలో ఉన్నత పదవులను పొందడం అనేది జరుగుతాయి. ఇలాంటి శుభ ఫలితాలు వారు పొందుతారు. ఇందులో రాహు రజితమూర్తిగా ఉండడం చేత 100% శుభ ఫలితాలను జాతకుడు పొందే అవకాశం అనేది ఉంది. తర్వాత కేతు యొక్క ఫలితాలు. కేతువు మకర రాశి వారికి భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు. అంటే 9వ ఇంట సంచరిస్తున్నాడు. 9వ ఇంట సంచరించే కేతువు వలన చెడు ఫలితాలే ఎక్కువగా ఉంటాయి. అవి ఏంటంటే తండ్రితోనూ పితృవర్గం వారితో గొడవలు జరుగుతాయి. గురువులతో అపార్థాలు ఏర్పడతాయి. దూర ప్రయాణాలకు ఆటంకాలు అనేది ఏర్పడతాయి. విరక్తి, వైరాగ్యం అనేది చోటు చేసుకుంటుంది. రక్తహీనత అనేది కలుగుతుంది. శరీరంలో సాధారణంగా కొంచెం నలతగా ఉండడం చేత కొంచెం నీరసం అనేది ఏర్పడుతూ ఉంటుంది. జై శ్రీమన్నారాయణ.